లోటుపాట్లు సరిదిద్దుకోండి, నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువ కాండి, ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోండి, స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయండి. నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి, మెదక్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం, పనితీరు నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో సీఎం ముఖాముఖి నిర్వహించండు. ఇక్కడ ఓకే మంచి పని చేసిండు, ముఖాముఖిలు అవి కాకుండా మీరు నేరుగా అక్కడి నుంచి మీకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ తోటి ఒకసారి రిపోర్ట్ తెప్పించుకోండి. ఈ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉన్నది అనేది, ఏం చేస్తా ఉన్నారు, వెనకెమ్మటి ఏం చేస్తా ఉన్నారు, ముంగట ఏం చేస్తా ఉన్నారు, వీళ్ళ వ్యవహారం ఏంది, వీళ్ళు ఏ దందాలు చేస్తూ ఉన్నారు, ఎంత కమిషన్లు తీసుకున్నారు అని చెప్పి అట్లా ఒకసారి ఎంక్వైరీ చేయండి. సరే ఓకే, మీరు నిన్న ఎవరితో పెట్టిండ్రు, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి, మెదక్. మీరు ముందుగా పెట్టాల్సింది ఇక్కడ మన గద్వాల్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్య, వాళ్ళ గొడవేందుకు ఒకసారి అరుచుకోరు. దాని తర్వాత ఇటు పోతే పటాన్ చెరువుకు పోతే గూడెం మహిపాల్ రెడ్డి, ఆడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైనటువంటి వాళ్ళు సీనన్న వాళ్ళు అంత సంబంధించిన ఆ వర్గం ఉంది ఒకటి, వాళ్ళ పంచాయతీ ఏందో దెంపుర్రి. అటు పోయేదంటే ఇందిరా, గణపూర్కు సంబంధించినటువంటి సింగపురం ఇంద్ర, అలాగే కడెం శ్రీగారికి సంబంధించిన పంచాయతీ ఏందో తెంపుర్రి. ఇట్లా పోతే చాలా రకాలైనటువంటి నియోజకవర్గాల్లో విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మొత్తం అంతా ఇప్పుడు వాళ్ళకు కట్టెలు పట్టుకొని చేతికి కొట్టుకోపోరంటే ఇది ఇద్దరు తలకాయలు పలగొట్టుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలే. అట్లా తయారైపోయింది కాంగ్రెస్ పార్టీ మొత్తం నియోజకవర్గాలలో. ఇక వాళ్ళు నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువకారు అంటే ఎట్లా చేరువ అవుతారు సార్? వాళ్ళు ఆయన చేసేదేమో ఎమ్మెల్యే పనేమో అక్కడ నియోజకవర్గాల ఉండకుండా ఆయన వచ్చి దందాలు, రియల్ ఎస్టేట్ దందాలు, ఈ సెటిల్మెంట్ దందాలు అంతా హైదరాబాద్లో చేస్తా అండి. వాళ్ళు ఎట్లా చేరువవుతారు సార్? ఒక్కసారి ఇప్పుడు మొన్న చూసిన ఒక పేపర్లో వార్త కూడా మనమే చదివిన ఉందని, ఎమ్మెల్యేలు అంతా వాపోతా ఉన్నారట. ఎవరి ఈ పథకాల గురించి పోయినట్టయితే ఉంటే ఇప్పుడు నిలదీస్తా ఉన్నారు సార్, ఎట్లా పోవాలి, ఏ ముఖం పెట్టుకొని పోవాలి, ఇదేది అదేది, రైతు భరోసా ఏది, ఇదేది అదేది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు, మేము అందుకే పోతలేవని చెప్పేసి అన్నారట. ఎమ్మెల్యేలు అట్లా చెప్తా ఉన్నారంటే మీరేమో ప్రజల దగ్గరికి పోరి మరింత చెరువు గారంటే చెరువుగా అయితే వాళ్ళు ఊకుంటారా? బట్టలు చెప్పరు. ఎందుకంటే ఇచ్చినటువంటి పథకాలు, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి కదా. సరే ఏదేమైనప్పుడు కూడా కనీసం నియోజకవర్గాల్లోనే కానీ పర్యటించినట్టయితే ఉంటే ఇబ్బంది ఉండకపో. సో లోటుపాట్లని సరిదిద్దుకోండి లోటుపాట్లని అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతోటి ఆయన అంటున్నటువంటి వార్తను అయితే చూసుకోవచ్చు. వాళ్ళతోటి కొంతమంది ముఖాముఖి సంబంధించినటువంటి పనితీరు పైన ఎమ్మెల్యేలతో సీఎం ముఖాముఖిగా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. సరే అయినా కానీ వాళ్ళు మరి ఏ విధంగా వాళ్ళు మారుతారనేది చూడాలి. వాళ్ళ పంచాయతీ గీత దాటొద్దని నిన్న గట్టిగా నరుచుకున్నాడట. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో లోటుపాట్లను సరిదిద్దుకోవాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం తదితర సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. పథకాల అమలులో ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని, పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కొద్ది రోజుల కిందట జరిగిన సిఎల్పి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో తాను ముఖాముఖిగా భేటీ అవుతానని, ఈలోగా తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల జాబితాను రూపొందించుకోవాలని సీఎం రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మెఘారెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మైనంపల్లి రోహిత్, శ్రీ గణేష్ కూడా పాల్గొన్నారు. హామీలు, సూచనలు ఒక్కో ఎమ్మెల్యేకు 10 నుంచి 15 నిమిషాల సమయం ఇచ్చి మాట్లాడిన ముఖ్యమంత్రి ముందుగా నియోజకవర్గ సమస్యలపై వారు చెప్పాల్సిందని చెప్పాలని సూచించారు. దీంతో క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఆయా నియోజకవర్గాల్లో తక్షణం పూర్తి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యేలు వివరించారు. ఆపై ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చిన సీఎం సంబంధిత ప్రతిపాదనలను అధికారులకు అందజేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా తగిన సూచనలు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల అనుచరులు, సిబ్బంది వల్ల ప్రజలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువ కావాలని, పథకాలను వారికి వద్దకు తీసుకెళ్లాలని అన్నారు. ఎమ్మెల్యేల పనితీరు సహా లోటుపాట్లను సమగ్రంగా వివరించి వాటిని సరిదిద్దుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తనదని చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నల్లమల డిక్లరేషన్ అమలు చేసే పూచి తనదని నాగర్ కర్నూలు పరిధిలో ఎమ్మెల్యేలకు ఆయనే నిన్న స్పష్టం చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా సరే ఎమ్మెల్యేలతో అయితే కూకోబెట్టి మాట్లాడిందట. సో పనితీరు మార్చుకొని మీరు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ
ఒక సూచన ఏంటిదంటే మీ కింద ఉన్నటువంటి పిఏలు మీకు పనిచేసినటువంటి మీ అనుచర వర్గం వీళ్ళతోటి సగం మీకు మీ పార్టీకి కానీ మీకు కానీ చెడ్డ పేరు వస్తూ ఉంది. ఒకసారి సరి చూసుకోర్రి, మీ దందాల కంటే ఎక్కువ వాళ్ళ దందాలు అయిపోయినాయి. గతంలో కేటీఆర్ పిఏ అంటాడు, వాడు తిరుపతి అంటాడు, వాని సంబంధించినటువంటి ఆస్తులను కనుక లెక్క పెట్టినట్టయితే ఉంటే 100 కోట్ల ఆస్తులు ఉంటాయి. వాళ్ళ ఇది గత కేటీఆర్ సంబంధించిన పిఏ తిరుపతి అనేటువంటి కూతురు ఏదో బర్త్డే ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్కి 6 కిలోల బంగారం వచ్చిందట. చిన్న బర్త్డే ఫంక్షన్ 6 కిలోల బంగారం ఎవరు వచ్చిన ఆ ఫంక్షన్ కంటే మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు మొత్తం అంతా వచ్చిన వాళ్ళంతా కూడా బంగారం తెచ్చుడే. అంటే అవినీతి ఎంత పేరుకపోయింది, ఆ వ్యవహారం ఎక్కడిది, ఆ బంగారం ఎక్కడిది. అంటే పిఏలకి ఇంత సంపాదిస్తే ఇక మంత్రుల సంగతి చెప్పుకుంటాము. అప్పుడున్నది ఇప్పుడు లేదంటే ఇప్పుడు కూడా ఉన్నది, ఇప్పుడు అట్నే తలగబడ్డది. దాన్ని మీరు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరో పక్కన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా లోకల్లో ఉండాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. లోకల్లో ఉండి కనీసం ప్రజలకు అందుబాటులో ఉండి, సరే మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారా ఇవ్వట్లేదా, అభివృద్ధి కార్యక్రమాలు ఎందాక వచ్చినాయని కనీసం ప్రజలతో మాట్లాడితే కదా మీకు అర్థమయ్యేది. అసలు కనీసం వాళ్ళని కలసడం లేదా? అది ఆయన నిన్న వాళ్ళతోటి ముఖాముఖిగా మాట్లాడుతూ మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాం, మేము ఖచ్చితంగా ఏ సంబంధించిన నియోజకవర్గాలు ఇబ్బంది ఉన్నాయో వాళ్ళని పిలిచి మాట్లాడతామని చెప్పేసి ఆయన నిన్న ఒక ప్రకటన అయితే మాత్రం చూసుకోవచ్చు. దాన్ని పైన ఒక మంచి పరిణామం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో మాట్లాడడం. ఇక గీత దాటొద్దు, ఉన్నతానం మరవద్దు, విధులకు కట్టుబడి ఉండండి, క్రమశిక్షణ పాటించండి, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి, బహిరంగ సభల్లో మితిమీరి జోక్యం చేసుకోవద్దు, అత్యుత్సాహం ప్రదర్శించి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చొద్దు, అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం హెచ్చరిక. ఇటీవల చోటు చేసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఉత్తర్వులు. ఇక అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కొందరు పరిధి దాటి ప్రవర్తిస్తుండడం, హద్దులు మరిచి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వారు తమ విధులకు కట్టుబడి ఉండాలని, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. బహిరంగ సభల్లో మితిమీరిన జోక్యం చేసుకోవద్దని, ఉందాగా వ్యవహరించాలని హెచ్చరించింది. సమూహాలు బహిరంగ సభల్లో పాల్గొనడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పేసి ఒక పక్కన ఇప్పటికే హెచ్చరిస్తా ఉన్నారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఉదంతాల నేపథ్యంలో సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అఖిల భారత అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విధులకు కట్టుబడి హద్దుల్లో ఉండాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు మంగళవారం 2 వేర్వేరు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కొంతమంది అధికారులు బహిరంగ సభలు, ప్రజా సమూహాల్లో అనుచితంగా ప్రవర్తించిన ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. నిజానికి రాష్ట్రంలో అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్న సంఘటనలు గత కొంత కాలంగా ఉంటున్నాయి. ఓ ఐఏఎస్ అధికారి సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కే ప్రయత్నం చేశారు. మరో ఐఏఎస్ అధికారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఓ శాఖ విభాగాధిపతి హెచ్ఓడిగా పనిచేసిన అధికారి ఓ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఎన్నికల్లో పోటీకి టికెట్ సాధించే క్రమంలో ఆయన ఆ పార్టీకి వంత పాడారు. ఇలాంటి ఉదంతాలు ఐఏఎస్లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల ప్రతిష్టను దెబ్బతీస్తాయని, వారి సేవలను ప్రశ్నార్థకం చేస్తాయని ప్రభుత్వం తెలిపింది. ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా చేయడమే కాకుండా అధికారుల సేవలు సామర్థ్యాన్ని కూడా తక్కువ చేస్తాయని పేర్కొన్నారు. విధులకు బద్దులై ఉండాలి. అఖిల భారత సర్వీస్ ప్రవర్తన నియమావళి 1968లోని రూల్ 3/1 ప్రకారం అఖిల భారత అధికారి పూర్తి వినయ విధేయలతో ఉండాలని, విధులకు బద్దుడై ఉండాలని, ఎలాంటి బహిరంగ సభల్లో పాల్గొనకూడదని ప్రభుత్వం తెలిపింది. వృత్తిపరమైన ఉన్నత విలువలను పాటించాలని, ప్రజలతో మాట్లాడే సందర్భాల్లో వృత్తిలో భాగంగా పూర్తి మర్యాద పాటించాలని, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని పేర్కొంది. అధికారులు, ఉద్యోగుల పనితీరున ప్రవర్తన వల్ల తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఇది ఉద్యోగులకు వ్యక్తిగతంగా నష్టం చేయడమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్టను కూడా దిగజారుస్తుందని తెలిపారు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్ 1964లోని రూల్ 3 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణ, నిష్పక్షపాతంగా సమగ్రతను పాటించాలని గుర్తు చేసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఏ ఒక్క ఉద్యోగి ప్రవర్తించకూడదని, అసభ్య పదజాలాన్ని వాడకూడదని హెచ్చరించింది. ఎలాంటి అపసవ్య పద్ధతులను అనుసరించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని శాఖల విభాగాధిపతులు ఈ విషయాన్ని తమ అధికారులు, ఉద్యోగులకు తెలియజేయాలని కూడా సూచించడం జరిగింది. అప్పట్లో నాటి సీఎంకు, ఇప్పుడు నేటి సీఎంకు ఓ ఐఏఎస్ అధికారి మితిమీరిన ప్రవర్తన ప్రతిసారి చర్చనీయాంశంగా మారుతుంది. ముఖ్యంగా ఐఏఎస్
సర్కిల్ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతుంది. ఆయన ఏమి ఆశించి ఇలాంటి చర్యలకు దిగుతున్నారో అంటూ మిగతా ఐఏఎస్లు అసహనానికి గురవుతున్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో ఆ అధికారి అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కబోయారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కాళ్లకు మొక్కే ప్రయత్నం చేశారు. దీంతో ఎవరు అధికారంలో ఉంటే ఆ సీఎం కాళ్లకు మొక్కడం ఒక తంతుగా ఆయన మార్చుకున్నారని ఐఏఎస్ అధికారుల్లో చర్చ జరుగుతున్నది. అఖిల భారత సర్వీసెస్ అధికారిగా ఉందాగా ఉండాలని రాజకీయ నాయకుల కాళ్లకు మొక్కడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రభుత్వం మారగానే సోషల్ మీడియా వేదికగా కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న మరో ఐఏఎస్ అధికారి తీరును ఇతర అధికారులు తప్పుపడుతున్నారు. సర్వీస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు దిగకూడదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి అధికారుల వల్లే ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేయాల్సి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడైతే అక్కడ ఉన్నటువంటి మెదక్ కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి మొన్న ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. మొత్తం కాళ్ళకు మొత్తం సాస్కాండ నమస్కారం అక్కడికి మొత్తం కాళ్ళ మీద ఇట్లా బొరుడేగా పొర్రుదండాలు పెట్టాడు ఒక ఐఏఎస్. ఇప్పుడు దేశంలో అత్యున్నతమైనటువంటి పోస్ట్ అది. ఆ పోస్టును కూడా ఇటువంటి కొంతమంది వ్యక్తులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ కాళ్ళ మీద పడి మొక్కడమేంది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కావచ్చు, అప్పుడున్నటువంటి ఆ ముఖ్యమంత్రి కావచ్చు, రేపు మల్లారెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఏది ఇది ఈ ముఖ్యమంత్రి అయినా కానీ చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్ అయినటువంటి మీరు ఈ చదువు రానటువంటి వాళ్ళ సంబంధించిన కాళ్ళ మీద పాడేటువంటి ఆ సంస్కృతి ఎక్కడిది? గీదా మీరు చేసే పని? ప్రజలకు ఏం కావాలి? మీరు జిల్లా బాసులు, మీరు చదువుకొని పైకి వచ్చి ఈ ముఖ్యమంత్రుల కంటే ఈయన అపర మేధావని ఈయన అంటాడు. అపర మేధావి 80,000 పుస్తకాలు చదివారని ఈయన అంటాడు. ఇక ఈయనేమో 24 గంటల పాటు నేను 18 గంటలు పనిచేస్తానని నాకు నిద్ర ఉంటలేదని ఈయన అంటాడు. ఈ ఇద్దరు మేధావుల కంటే మీరు మేధావులు. వీళ్ళు చెప్పుకొని వీళ్ళు మేధావులని అనుకుంటా ఉంటారు ఈ ముఖ్యమంత్రులు. కానీ మీరు చదువుకొని మీరు అసలైనటువంటి మేధావులు ఇలా కాళ్ళ మీద ఏమంటారు దీన్ని చెప్పాలి, మీరే చెప్పారు. ఇక ఈ మనిషి ఐఏఎస్ ఒక కలెక్టరు కాళ్ళ మీద పడకాడికి వచ్చిండు ఈయన. కాళ్ళ మీద పడడానికి మొన్న పట్టుకో ఇంకా బొర్రు అక్కడ కాళ్ళ మీద అక్కడికి ఇక్కడ పనుకొని బొర్రు గీదా వాళ్ళు చేసేది. ఇంకా ఏం చేసుకోకపోతే ఏమవుతుంది? సరే ఒక్కరు చేసినా కానీ ఆ వ్యవహారం మిగతా సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా ఇటువంటి అపవాదం అయితే మూట కట్టుకోవాల్సినటువంటి అట్లాంటి పరిస్థితి ఉంటుంది కదా. ఎంత గౌరవం ఉంటుంది, ఎంత ఉన్నతనం ఉండాలి వాళ్ళ భాష కానీ వాళ్ళ వ్యవహారం కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ. కానీ కాళ్ళు మొక్కుడు చేతులు మొక్కుడు ఈ ఇక్కడ ఆ మంత్రి ఏమో అక్కడ అప్పుడేమో ఆ హోంమంత్రి ఆయనేమో ముద్దులు పెట్టుడు ఇక్కడ మన కేసీఆర్కు ఈ దట్టిగట్టుడు ఆయన అటువంటి కార్యక్రమాలు ఇట్లా చేసుడు. మంత్రులు అంటే విలువ లేకుండా పోయింది. ఐఏఎస్లు ఐపీఎస్లు అన్నా అని వ్యవహారం అంతా కూడా అది అయిపోయింది. సో అది కేసీఆర్ గతంలో కేసీఆర్ కాళ్ళు మొక్కినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆ సభలో ఆ ఐపీఎస్ అధికారి కాళ్ళు మొక్కేటువంటి ప్రయత్నం చేసాడు. సో దాని పట్ల నిన్న గీత దాటొద్దు, దానివల్ల ప్రభుత్వం ఇజ్జత్ పోతుంది, మీ ఇజ్జత్ కూడా పోతా ఉన్నది అనేది ప్రభుత్వం గట్టిగా నిన్న చెప్పింది వాళ్ళకి.